ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది ఇది కావాలని చెప్పట్లేదు. నాకు నువ్వే కావాలని చెప్పేంత వరకు మన మధ్య కష్టాలు పంచుకోవడమే కానీ సుఖాలు పంచుకోవడానికి ఛాన్స్ ఉండదు. సరే, నీకోసం నేను కష్టాలు పంచుకుంటున్నాను కదా, నా కోసం నువ్వు కనీసం పాలు కూడా తాగవా? ప్లీజ్ తులసి, ఒక్క నిమిషం. ఇదిగో తులసి, తాగవా నా కోసం ప్లీజ్. ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. సరే, వెళ్ళి పడుకుందామా? పడుకుందాం. పాలు తాగినా మొత్తెక్కలేదేంటి? పౌడర్ పని చేయట్లేదా ఏంటి? అయ్యో, ఆ పౌడర్ ఎటుపోయింది? ఏం జరుగుతుంది? పడుకుంది ఏంటి? ఏమైందిరా దేవుడా? ఏమైంది నీకు? ఇలా రెచ్చిపోతున్నావు? మనం మన్మథ రాజ్యంలో ఉండి కూడా యువరాజును అందించకపోతే ఎలా రాజా మహేషా? ఏంటిది ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎలాగబ్బా? ఏం జరుగుతుందిరా సిద్ధా? పద మహేషా. ఎక్కడికి? పద. మేడం దగ్గర మన బండారం మొత్తం బయటపడిపోయిందిరా మగడ. నువ్వెలాంటి వెధవేషాలు వేసి ఇరికించుకో. ఈ ఓవర్ యాక్షన్ వద్దంటున్నాన్రా బాబు. తీసుకురా, పెరుగు తీసుకురా. పెరుగు పెరుగు వెళ్ళు. ఇంక నిన్నెవ్వరూ కాపాడలేర్రా. పోన్లే వైకుంఠం, వినిపిస్తుంది కదా, తెస్తుంది. ఎందుకలా అనవసరంగా అరుస్తున్నావు? మరి పని మనిషిని పని మనిషిలో చూడాలి మేడం, లేకపోతే వాళ్ళు నెత్తినెక్కి కూర్చుంటారు. జై సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు జాను. పాపం భాగ్యం మనల్ని నమ్ముకునుంది కదా. అవును. అయితే శాలరీ ఏమైనా పెంచమంటావా? తనకి నేను జీవితం ఇద్దాం అనుకుంటున్నాను. జీవితమా? జీవితం ఏంటి మేడం? ఇప్పుడు బానే ఉంది కదా జీవితం. పాపం తను చెవిటిది మూగది దివ్యాంగురాలు కదా. అది మాత్రం నిజం మేడం, అందులో ఎలాంటి డౌటు లేదు. అదే, అందుకే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అయినా ఈ మాటలు రాని దాన్ని వినపడని దాన్ని ఎవరు చేసుకుంటారు మేడం? దేవుడు తనకి వినడం మాట్లాడకపోవడం తప్ప తనకేం తక్కువ చేయలేదు కదా. అంటే సార్, కానీ కానీ ఏంటి? అంటే తను ఎలాంటిదో తెలియకుండా మనకెందుకు సార్ రిస్క్ అని. ఇందులో రిస్క్ ఏముంది? పైగా
కన్యాదానం చేస్తే పుణ్యం కూడా వస్తుంది. కానీ దీన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే మనకి పాపం తగులుతుంది కదా సార్. ఏమంటున్నావు? నేనేమనట్లేదు సార్. మిమ్మల్ని ఇంకోసారి ఆలోచించుకోమంటున్నా. ఇంకేం ఆలోచించేది లేదు. పెళ్లి చేసేస్తే భార్యాభర్తలిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. నిజమే జాను. కొంతమంది దౌర్భాగ్యులకి చెక్ పెట్టచ్చు. భాగ్యానికి పెళ్లి చెయ్యాల్సిందే. మా ఆయన్ని ఫుట్బాల్ బాగా ఆడుకుంటున్నారుగా వీళ్ళు, అలాగే ఆడుకోవాలి. సార్ సార్ అది ఇంట్లో పని మనిషిగా ఉంటేనే కష్టంగా ఉంది. ఇంకా పరాయవాడికి పెళ్ళామైపోతే ఇక కష్టమే. అమ్మో, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు. గుడ్ గర్ల్. ఫ్రెండు, ఈ ఫంక్షన్ పేరేంటన్నావు? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? సంపూర్తి కదా. పూర్తిగా గుర్తు రావట్లేదు ఫ్రెండ్. షష్టి పూర్తి. ఎస్, షష్ఠి పూర్తి. దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్? నేను చెప్తాను, ఇలా రావే. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేసుకునే శుభకార్యం. ఇప్పుడు మీ తాతయ్యకి 60 సంవత్సరాలు పూర్తిగా నిండాయి కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట. అది షష్ఠి పూర్తి అంటే. అర్థమైందా? ఒరే బసవా, మీ వియ్యంకుల వాళ్ళు వస్తున్నారా? అతిథి మర్యాదలు చెయ్యాలి కదా. పద. నమస్కారం బావ. నమస్కారం అమ్మమ్మా. ఖుషి, ఎలా ఉన్నావమ్మా? నాన్నా, బావగారు, రండి కాళ్ళు కడుక్కోండి.